ఆ 2 ఇళ్ళు ప్రక్క ప్రక్కన ఉంటాయి. వీళ్ళ బాబు 9వ తరగతి, వీళ్ళ పాప 8వ తరగతి. అన్నయ్య, మాకు అమ్మాయి ఉంది కదా, ఉంది. మీకు అబ్బాయి ఉన్నాడు కదా, ఉన్నాడు. మన బంధుత్వం చెడిపోకుండా ఉండాలంటే మా అమ్మాయిని మీ అబ్బాయికి చేసుకోండి అన్నయ్య, మనం జీవితకాలం అట్లా కలిసి ఉంటాము అని అందట. ఆయన అన్నాడంట, వాళ్ళు చిన్నపిల్లలమ్మా, ఈ చిన్న వయసులో ఈ వివాహం ఎలాంటి బేజం మనం వాళ్ళు నాటితే వాళ్ళ మనసు పొల్యూట్ అయిపోద్ది. పెద్దరికిన తర్వాత చూద్దాంలే అమ్మా, అప్పుడు ఆలోచిద్దాంలే అమ్మా అని ఈయన కాస్త పెద్దరికంగా అన్నాడు. దినాలు అట్లా గడుస్తూ ఉన్నాయి. అమ్మాయి ఇంటర్మీడియట్ అయిపోయింది, ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇంజనీరింగ్ రాసింది, ఓ మంచి కాలేజీలో ఇంజనీరింగ్ సీట్ వచ్చింది, ఇంజనీరింగ్ పూర్తయింది. సత్యం కంప్యూటర్స్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా 1,20,000 రూపాయల జీతగెత్తిగా ఆశీర్వదించబడి ఈ అన్నయ్య కొడుకు